అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టపగలే గూడూరు హైవే పైన నిన్న అతి కిరాతకంగా హత్య చేసినటువంటి సమ్మక్క ఏదైతే కుమారుడు సమ్మయ్యకు సంబంధించి ఇప్పుడే గొల్లపల్లె ఏదైతే బొల్లపల్లెలో ఉన్నటువంటి గ్రామస్తులు కుటుంబ సభ్యులంతా కూడా దహన సంస్కారాలు నిర్వహించారు. ఇప్పుడే దహన సంస్కారాలు అటు సమ్మక్కకు కుమారుడు సమ్మయ్య కూడా దాన సంస్కారాలు నిర్వహించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా బొల్లంపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఏదైతే సమ్మయ్యకు సంబంధించినటువంటి భార్య పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఏదైతే సమ్మయ్యకు సంబంధించినటువంటి భార్య ప్రస్తుతం మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? ఫస్ట్ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే వరంగల్ పోయినాం. మొన్న మా బిడ్డది ఎంగేజ్మెంట్ అని ఇక్కడికి వచ్చి శనివారం నాడు సామాన్ తెద్దాని పోయినాం. సామాన్ తెద్దాని పోతే సామాన్ అంతా తీసుకున్నాక బండ్లు వేసుకున్నాక ఇంచెలు అంత లెక్క పోయినాక వాంచెలు బండి వేసుకుని వచ్చి బండి అడ్డం పెట్టింది సార్. బండి అడ్డం పెట్టి నా బిడ్డకు నా భార్యకు నా కొడుకు మంత్రాలు చేసినావు, నువ్వే ఎత్తలేరు, ఆడ చచ్చిపోతారు, స్టేషన్కు వస్తావా రావా కొడుక నాడు అని అన్నాడు. అని కొట్టొచ్చిండు. బండిది కొట్టొస్తే ఇద్దరు మధ్యలో ఉండి నేను ఆగబట్టినాక స్టేషన్ గుంజుకపోయిండు. స్టేషన్ పోయి పిటికేషన్ ఇచ్చి వచ్చినాక మా ఆదివారం నాడు మా బిడ్డది ఎంగేజ్మెంట్ ఉన్నది, సోమవారం మాట్లాడతాం సార్ అని చెప్పి వచ్చినాక ఆదివారం అయిపోయింది ఎంగేజ్మెంట్. సోమవారం పోయినాం, పిలిపియలేదు. మళ్ళీ నిన్న మంగళవారం పోయినాం, పిలిపియలేదు. కూర్చొని వచ్చినాం. నేను పిలిపిస్తా అంటారు, పిలిపిస్తలేరు. మేము ఇంటికి వచ్చినాక మధ్యలో కలిసి నీ పెళ్ళాన్ని అవ్వని తొలవేంద్ర పోతాను అడుగురా కొడుక అని అన్నాడు. అంటే మేము ఇంటికి వచ్చేటోళ్ళం. మళ్ళీ బండి ముందు మా బండి వెనుకపోతా అంటే మధ్యలో మా అబ్బాయి రోడ్డుకు పోయినాక బండి పక్కకు పెట్టినాక మన బండి ముందు మా బండి వెనుకున్నది. అలా పెద్ద రాడ్డు ఉన్నది. ఆ రాడ్డు అందుకొని వేసిండు సార్. ఫస్ట్ మా ఆయననే వేసిండు. మా ఆయన చనిపోగానే మా అత్తమ్మని వేసిండు. మా అత్తమ్మ చనిపోగానే మా మామని వేసిండు. మా మామనే నీ మొత్తుకున్న వాయు అమ్మ రారు అన్న వాళ్ళ కాలు మొక్కు దండం పెట్టి చంపుతానంటే ఎవ్వరు రాలేదు. ఆడ షాప్ రాకుంటుంటే నాయమ్మడి పడ్డాడు. పడితే నేను పోయి స్టేషన్లో పడితే మేడం అందరూ రిటర్న్ అయ్యారు. ఆడ మొత్తం గుంపు కూడారు. ఫీల్డ్కి వెళ్ళి తీయొద్దు అని అంటే పోలీసు వాళ్ళు ఏం చేసారు, ఆదరగొట్టి ట్రాక్టర్ పిలిపించి వాళ్ళు వేసుకుని వచ్చి స్టేషన్ ఇక్కడ కొత్త కనకాడ వేసినాక నన్ను తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. కాదబ్బా, మీరు ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? అసలు మంత్రాలు వస్తాయి అనేది కుమారస్వామి ఎన్నిసార్లు మీకు అడగడం జరిగింది? ఎన్నిసార్లు గ్రామంలో పంచాయతీ అయింది? తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? అసలు ఏం చెప్పలేదు సారు. వాడు వస్తలేడు, పట్టించుకోలేదు. మా బిడ్డ మేము శనివారం పోయినాం సార్, పిటికేషన్ ఇచ్చి వచ్చినాం. ఆదివారం మా బిడ్డది ఎంగేజ్మెంట్ ఉన్నది సార్ అని చెప్పినాం. సోమవారం మొత్తం అని చెప్పి ఆదివారం ఎంగేజ్మెంట్ అయిపోతే సోమవారం పోతే వారు రాలే, తప్పించుకున్నాడు. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు అసలు పట్టించుకున్నారు సార్? పట్టించుకోలేదు. ప్రాణభయం ఉన్నదని చెప్పినాం. కేసు కూడా పెట్టినాం. మాకు పానగండం ఉన్నది సార్ అని పిటికేషన్ రాసిచ్చినాం. పట్టించుకోలేదు సార్. చూడొచ్చు, ఏదైతే సమ్మయ్యకు సంబంధించినటువంటి తండ్రి కొమ్రాయ ఉన్నాడు. కొమ్రాయని కూడా అడుగుదాం. అసలు కొమ్రాయకు అదే రోజు నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటనలో ప్రత్యక్షంగా ఏదైతే సమ్మయ్య తండ్రి కొమ్రాయకు కూడా గాయాలయ్యాయి. కొమ్రాయని కూడా పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్ లో. తనను కూడా రాడ్తో కొట్టడం జరిగింది. రాడ్తో కొడితే చెయ్యి కూడా విరిగింది, కాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బలు తాకాయి. అక్కడి నుంచి తను తప్పించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే కొమ్రాయ ప్రస్తుతం మనతో ఉన్నారు, అసలు నిన్న ఏం జరిగింది కొమ్రాయ? ఎస్ఐ గారు ఎట్లా అంటే నేను తీసుకొస్తాను పోన్నాక మరి తీసుకొస్తానని మరి ఇట్లా తిప్పుతాను అంటే పోలీస్ ఆయన పోదురా అన్నాడు. పోదురా అంటే ఆయన అటు పోయిండి, ఇటు ఉరికొచ్చా వస్తానన్నది సారు అని చెప్పిండు. చెప్పంగానే మరిగా ఇక మీరు ఇంటికి పోయి నేను రేపు పట్టుకొస్తా, ఎల్లుండి పిలుస్తా పోన్నాడు. వాడు మేము పోయేటప్పుడు ఎదురొచ్చి ఏమి నువ్వు అని అనబట్టాడు. అంటే మళ్ళీ పీకుడు కాడికి వచ్చినారా, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తలేవు, మరి మమ్మల్ని గట్ట తీడతారా, మీ ఏం తప్పు చేసినారా, 10 మందిల గురించి అడిగి మా ఇజ్జత్ తీయరారా, మా పరువు తీయరారా, ఊళ్ళో అనంది నువ్వే అంటావారా అని అంటే వాళ్ళ రాడ్డు పెట్టుకున్న చూలే మా కొడుకాడు చెప్తాడు.
ఇక మా భార్య అటు చెప్తాంది ఎవరితోటి పద్ధతి అయ్యా నా మనరాలు పెళ్లి పెట్టుకున్నాం మరి ఇట్లా అంటాను ఇది పద్ధతి అని చెప్తాను. కొడుక్క అంటాను అని నా కొడుకుని కూడా వరకు ఇట్లా చేయలేపితే అడ్డంపడ్డాక ఇక నాకు లేవు సోయలేదు ఏం లేదు. పోయినాక రే మా అయ్యనే కొట్టిండు అని వాడు ఉరుకుతాడు ఉరికిండు ఈ పక్కన పెట్టిండు అడ్డం పడారు ఇక కజ నరుకుతాను. అయ్యో నా కొడుకుని చంపాను నా భార్య పోయారు కానీ దాన్ని కొట్టిండు వచ్చిందని వచ్చిన హీచి కొట్టిండు కనుగుడ్లు వెళ్ళి. ఇక పోలీసు వాళ్ళు ఆయన పట్టుకుంటే ఇంకెవరు లేరు నాకు మేము నలుగురు ఆయన ఇక ఎక్కడో అక్కడ అడ్డం వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. ఈ పిల్ల మా కోడలు దెంకపోయింది ఇక నేను పడ్డా ఇక మల్లగొట్టొచ్చాడు మల్లగొట్టరాగానే వాళ్ళు అమ్మడైన కడుపు సల్ల కూడా ఆయన లేకపోతే నేను చదువు విడిచికొచ్చారు వెనకమ్మర్ర అందుకొని మంత్రాలు అని ఎంతమందిని చంపుతారు ఎడ చూసినారు అని ఇక నా రోజు కట్టి గుంజుకోగానే అందరు వచ్చారు మీద పడ్డారు ఇంకంతా చింపారు ఇక కట్టేస్తే పోలీసు వాళ్ళకి ఎవరు ఫోన్ చేసారో వచ్చి తీసుకుపోయాను తోలినాక మరి శవాలు ఆడ ఉంచలే పోయిండు మా కొడవలిని గిట్ట అటు తోలినాక ఈ శవాలు తీసుకుపోయి కష్టాలను గడ్డలేసాడు. మీ కొడుకు అసలు ఏం చేసేటోడు ఈ ఊళ్ళో అసలు మీ కొడుకు ఉండేటోడా లేదా ఏం చేసేటోడు అసలు? మా ఈ వికలాంగుడు అండి వికలాంగుడు అయితే వరంగల్లో వీడు చేయబట్టే వరంగల్ పోయి 3 సంవత్సరాలు ఆడ పని చేసుకుంటారు పిల్ల ఎదుగుతా అని పెళ్ళికి 4 పైసలు అని దాన్ని పంచుకుంటే ఇక్కడ కూలినాలు దొరుకుతలేదు అని పోయిండు. పోతే ఇక ఈ పెళ్ళి పెట్టుకోవడానికి వచ్చినాం వరపోయవత్తానికి వస్తే ఇక వాడు కొడుకాని నీ బిడ్డ పెళ్లి చేస్తాను నీకు ఎక్కడి రా రూపాయలు మేము దేశాలు పట్టుకొని తిరుగుతాను మేము ఆగమవుతాను అని అన్నాడు. అన్నారు కానీ ఇక ఆ ముచ్చడం ఎందుకెళ్ళి ఇక ఏత్తనే ఉన్నాడు. అదే ముచ్చడు సార్ ఇక నాయమో చెయ్యాలి నాయమో ఇక మీరే ఆ పిల్లలు చిన్న పిల్లలు ఇక మాకు ఎక్కడ భూమిలే జాలేదు దిక్కులేని వాళ్ళం అయిపోయినామయ్యా. ప్రస్తుతం సమ్మయ్య పెద్ద కూతురు గౌతమి ఉంది గౌతమిని అడిగి చెప్పండి అమ్మా అసలు నిన్న ఏం జరిగింది? ఇంక పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి సంబంధం కుడితే ఆదివారం రోజు ఎంగేజ్మెంట్ అని మా మమ్మీ వాళ్ళు గురువారం రోజు వచ్చారు. శుక్రవారం రోజు బయటికి సామాన్లు తీసుకోవడానికి పోతే ఆయన మా డాడీ ఆటో ఎదురు పెట్టి ఆటో తిట్టిండంట. తిట్టి పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయిందంట. పోయిన తర్వాత ఆడ మాట్లాడినాక సార్ ఇప్పుడు రాను సార్ నా బిడ్డ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వస్తే అప్పటి వరకు నేను రాను సార్ అంటే సరే అన్నారంట. మళ్ళీ సోమవారం పోతే వాడు రాలే రేపు రాపో అని చెప్తే మళ్ళీ నిన్న పోయారు సార్. నిన్న పోయిన తర్వాత చెప్పారంట వారు రాలే మళ్ళీ తొందర రాపోండి అని చెప్తే వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు సగం దూరం వచ్చిన తర్వాత వీళ్ళు వెనకనే వచ్చిండంట. వచ్చి మళ్ళీ వాళ్ళని తిట్టి వాళ్ళని రిటర్న్ తీసుకొని పోయారంట. తీసుకొని పోయి మహిబాద్ రోడ్డు కాడ కట్టిండంట సార్ రాడ్డుతోటి. పోలీసు వాళ్ళకి శుక్రవారం నుంచి 5 రోజులకు అని చెప్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండానే ఉంటారు సార్. గౌతమి తను కంటతడి పెడుతుంది నాన్న లేడనే ఏడుపు ఒక పక్క, తను పెళ్లికి సంబంధించి ఎంగేజ్మెంట్ ఉన్నదని చెప్పేసి ఊరికి రావడం జరిగింది. ఊరికి రావడంతో ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ ఉన్మాది కుమారస్వామి. అటు తోలుకునే పిల్లలు చదువుకుంటాడు వాళ్ళకి భూమి లేదు జాగలేదు ఏమైనా అటు తోలుకొని దొరుకుతుంది చేసుకొని దొరుకుతుంది చేయకపోయి ఇంకా వాళ్ళని మొన్న పోతే రాలే మొన్న పోయి మళ్ళీ సప్లైకి వచ్చిర్రు పిల్ల సంబంధం చూసిర్రు పూల వరపుచ్చకి వచ్చిర్రు వాళ్ళు పోయినాక మళ్ళీ పోతే వాళ్ళు రాకుంటే మళ్ళీ కూర్చొని వ్యవసాయం రేపు రాపో వాళ్ళు తీసుకొస్తామన్నారు వచ్చిర్రు. వచ్చినాక నిన్న మళ్ళీ పోయిరట పోతే మళ్ళీ పోతేసాను కదా నేను 12 పోతాను రేపు రాపోరు వాళ్ళు తీసుకొస్తామన్నారు. అన్నాక మళ్ళీ ఏం చేసినట్టు మధ్య బ్రిడ్జ్ కాడికి వచ్చి మళ్ళీ ఎదురు కలిసినాడు. కలవంగానే మళ్ళీ మధ్యకి వచ్చి మళ్ళీ మరిపోయినారు. మరిపోయారికి ఇట్లా మహిబాద్ రోడ్డుకు పోయేవారికి మళ్ళీ అటకు ముంగడ పెట్టి అందులో రాళ్ళు తీసి పడగొచ్చాను. పిల్లగానికి వచ్చినాక మళ్ళీ తల్లిని కొట్టినాక ముసలోడు వచ్చినాక మా బిడ్డ ఉరికిందట. పొలిచాల వరకు ఈ పింగలు ఇటు తెచ్చి కోసలో వేసారు. చనిపోయే ముందు రోజు కంప్లైంట్ ఇవ్వడానికి పోయిల్లట్న పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల వాడు ఇంకా చెలరేగిపోయి ఏం చేశారా నువ్వేం చేస్తారు నీ పోలీసు వాళ్ళు ఏం చేశారు అని అనుకుంటా వాళ్ళు వచ్చే వాళ్ళకి అడ్డంగా తిరిగి ఆ సీట్ కింద ఉన్న తీసి పట్ట మా పెద్దనాయన కొడతా అంటే ఆయన కింద పడిపోయిండు. ఇక కొడతాడని చనిపోయిన మా అన్న పరిగెత్తుకుంటూ పోతా అంటే వెనకకెళ్ళే కొట్టేసి మెదడు బయటకు వెళ్ళింది అది తలకాయ పగిలి అట్లా చనిపోయారు.
15 సంవత్సరాల కానీ మంత్రాలు అన్నాడు. మా అన్న మా అమ్మ చనిపోయింది. వానికి శిక్ష పడాలి. ఉరి శిక్ష పడుతుందా లేకపోతే వాడిని ఎక్కడ లేచిందో తెలియదు కానీ వానికి శిక్ష పడాలి. మాకు న్యాయం జరగాలి. చిన్న పిల్లలు వాళ్ళు బిడ్డ పెళ్లి చేసుకుంటే నన్ను వచ్చిండు. ఇప్పుడు వానికి భయపడి ఇప్పుడు 3 ఏళ్ళకి వచ్చి వరంగల్ ఆటో నడుపుకొని తల్లి నలుగురిని చేస్తాడు. మా అన్న కుంటోడు అయినా కూడా వాళ్ళకి న్యాయం లేకుండా వాడు దారుణంగా చంపిండు. వాళ్ళు వచ్చిందే గురువారం రోజు. గురువారం వచ్చిండు. శుక్రవారం సామాన్ తీసుకోవడానికి గూడూరు వేయండు. పోయినట్టే బండి అడ్డం పెట్టి కొడతానట. ఎందుకు కొడతాను? నా బిడ్డ పెళ్లి కుదిరింది, నేను ఎంగేజ్మెంట్ పెట్టుకుంటానా, నేను మళ్ళీ పెళ్లి చేసుకొని పోయి నేను వరంగల్నే ఉంటా, నీకు నాకే సంబంధం లేదు. నాకు కనుక ఏమన్నా చెడు అలవాట్లు వస్తే మిమ్మల్ని ఎప్పుడో ఏమన్నా చేద్దును. నేను ఎవరికి దోలిపోతలేను. నాకు 2 చిన్న పిల్లగాళ్ళు ఒక బిడ్డ పెళ్లిడికి వచ్చి ఉన్నది. నేను ఒక్కరిని కుంటోని నేను చదువుకొని తల్లి నలుగురిని చదాలే. నువ్వు నా జోలికి రాకనంగానే మా అన్న దోస్తులు అందరూ ఆడ ఆటోలో అందరూ కూడా తిట్టిరు వాడిని. మెంటల్ తనం చెప్తాను వెందిర కుమారిగా వాడు ఉంటలేడు. నీ భయానికి పోయి వాడు 3 ఏళ్ళ కంచి వరంగల్ ఉంటాడు. వాడిని బతుకోడు బతాడు. దానికి సంబంధం లేదు కదా నీకు. మీరు మాత్రం మన జోలికి రావద్దని వాళ్ళందరూ తిట్టిర్రు. తిడితే వాడు అందరు కళ్ళు మొక్కిండట. ఎందుకు మొక్కుతాను అంటే నా పిల్లలకు మంచిగా లేరు, నా పిల్లలకు పిడుసలు వస్తాయి, జ్వరాలు వస్తాయి అంటే సహజంగా మనుషులకు ఎవరికైనా జ్వరాలు వస్తాయి, పిడుసలు వస్తాయి, రోగాలు వస్తాయి. దానికి మేము బాధ్యులం కాదు కదా. మళ్ళీ లొల్లి పెట్టగానే వాళ్ళందరూ వాడిని సపోర్ట్ మాట్లాడతారు, సమ్మయ్య సపోర్ట్ అని వెళ్ళిపోయిండు. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ తెల్లారు మా అన్నయ్య పిటిషన్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పోలీసుల కాడ నాకు ప్రాణ భయం ఉన్నది సారు, నా బిడ్డకి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోవడానికి వచ్చిన ఎంగేజ్మెంట్, పెళ్లి కాగానే నేను వెళ్ళిపోతా వరంగల్కు అని పిటిషన్ ఇస్తే ఇప్పటికి నిన్నటికి 5-6 రోజులు పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. మా అన్న పోతాండు వస్తాడు, వాడిని పిలిపిస్తా అంటాడు. వాడిని పిలిపించలేదు, వాడిని భయం చెప్పలేదు. మొన్న ఆదివారం రోజు ఎంగేజ్మెంట్ అయిపోయింది. సోమవారం రోజు మా కుటుంబం సభ్యులు అందరం పోయినాం, మాట్లాడినాం. ఏమైంది మేడం అశ్రద్ధ చేస్తారు ఎందుకంటే వాడు దొరుకుతలేడు అమ్మ, వాడు రావట్లేడు అన్నారు. సరే మేడం మరి ఎట్లా అంటే వాడిని పిలిచినాక పంపిద్దాం పో అన్నారు. మళ్ళీ నిన్న పోయిండు మా అన్న. పోయినప్పుడు కూడా వాడు రాలే. ఏమైంది మేడం వాడిని పిలుస్తలేరు అంటే నేను పిలిపిస్తా కానీ నువ్వు సమ్మయ్య అన్నాడట. మా అన్న రిటర్న్ వస్తా అంటే మధ్యలో కాస్టల కడగడ కలిసి ఏం బిక్కున్నారా పోలీసు వాళ్ళు నువ్వు నీ అని వాడు తిట్టిండట. మా అన్న అన్నాడు కదా నేను ఇప్పటిదాకా స్టేషన్ కాడ ఉండొస్తానా, నువ్వు రాకుండా నువ్వు ఆ మాట దేనికంటానవరా, మరి స్టేషన్కే పోదాంపా అని మా అన్న రిటర్న్ తిరిగినాక టర్నింగ్ ప్లస్ మహబాద్ ఎంటర్ పోగానే వాడిని బండిలో రాడు పెట్టుకున్నది మా అన్న గమనించలే. వాడు కొట్టి సంపుతారని కూడా మా అన్న అబ్జర్వ్ చేయలే. కేసు కాడికి పోతాను, ఆడేదైనా ఒకటి అనిపించుకుంటాం. నా బిడ్డ పెళ్లి శివరాత్రి లోపలే చేసుకుంటా, ఉగాది లోపల పంచాయతీ పెట్టుకుందామా, లేకపోతే ఈ కోర్టు ఇటనే కంటిన్యూ కేసు నడిపిద్దామా? నీకు ఎవడెవడు చెప్పిండో మాకేమన్నా ఇట్లా బ్లేమ్ గా జరుగుతుంది, నాకు అనుమానం వచ్చిందని నువ్వు అంటున్నావు కదా. అదేదో మంత్రాలే వస్తే నీ కుటుంబాన్ని నిన్ను ఎప్పుడో చంపుతుంది. మేము 10 ఏళ్ళ కంచి మా ఎమ్మడి పడతాను, ప్రమాణాలు చేయించినవు, 10 మందిలో పడ్డావు, దండగలు కూడా వాడే కట్టించు. వాని వైపు తప్పైంది, కాగితాలు కూడా ఉన్నాయి. మా ఊరు పెద్ద మనుషులు చేసిర్రు. అదే మా ఇంటమ్మడి హనుమాల గుడి కాడ ప్రమాణం చేయించిండు, స్టేషన్ కాడ కొట్టిండు మా అన్నను. అక్కడ పోలీసుల ముందు కూడా జరిగింది పంచాయతీ. ఆడ తప్పై వాంది అయింది. వాని పిల్లానికి ఏదో వీడు కొడితే దెబ్బ తాకి సైకో వ్యవహారం చేసి అది మదపిచ్చిలాగా ఎవడు పడితే వానే నా మొగడు అంటుంది. అది దానికి మాకు సంబంధం లేదు కదా. వాని పిల్లలు హాస్టల్ ఎత్తే వాళ్ళకి హాస్టల్ ఫుడ్ పడక వాళ్ళకి జ్వరాలు వస్తాయి. హాస్టల్ ఫుడ్ పడక జ్వరాలు వస్తే మేము మంత్రాలు చేసినాం అన్నాడు. వాని పిల్లానికి దెబ్బ తాకి వాడు ప్రతి ఒక్క నా మొగడే అని అది అనడం వల్ల నా పిల్లానికి మద పిచ్చి లేపి తోలిరు అన్నారు. నాకు మొగతనం లేకుండా చేసినాం అన్నాడు. ఇవన్నీ జరుగుతాయా సారు? మంత్రాలకు ఇవన్నీ ఉంటాయా? వాని వదినే ఏది పిడుగు పడి చనిపోయింది. మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది, పోలీసులు పట్టించుకోకపోవడం ఇయాడికి 5 రోజులు 6 రోజులు ఇయాడికి వీళ్ళు పోలీసులు ఏం పట్టించుకోలే. ఇక మాకు 10 సంవత్సరాల కంచి వాడు అట్టనే గిట్లా చేస్తాడు. గొడవలు అయితేనే ఉన్నాయి, కామన్గా మేము పోతూనే ఉన్నాం. వీనితో ఏగలేదు అని మేము వరంగల్ పోయిన మా అన్నయ్య. వాడు మంచిగా బతుకుతాడు అని వీడు ఓర్వలే. ఇలా బిడ్డ పెళ్లి చేసుకుంటాడు, ఆటో నడుపుకుంటాడు, పిల్లలను చదువుకుంటాడు. నన్ను వాడు మనసులో పెట్టుకొని ఎంగేజ్మెంట్ వెళ్ళిన తెల్లారో చంపిండు వాడు. దానికి కారణం 100% పోలీసు వాళ్ళే. వాళ్ళు అసలు అశ్రద్ధ చేసిర్రు. వాళ్ళు కనుక వాడిని తీసుకొచ్చి బెదిరించారు, దెబ్బలో కొట్టించు ఆడ ఉంచుకుంటారు స్టేషన్లో, భయం ఉండు వాడు ఇలా ఈ దారుణానికి పాల్గొనపోవు. చూడొచ్చు, ఇంతటి దారుణానికి పోలీసులే ప్రధాన కారణం. పోలీసులు గనక ఏదైతే అప్లికేషన్ ఇచ్చినప్పుడు పోలీసులు గనక పట్టించుకుని ఆ పంచాయతీ గనక చేసేది ఉంటే, ఎన్నోసార్లు ఆ ఊళ్ళో పంచాయతీ జరిగింది, పంచాయతీలో కూడా
ఏదైతే కుమారస్వామిది తప్పని చెప్పేసి పెద్ద మనుషులు ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా కుమారస్వామి ఒక సైకోలాగా ఏదైతే మారి తను ఈరోజు నిన్న సాయంత్రం ఏదైతే గూడూరు నడి చౌరస్తాలో రాడుతో ఇటు సమ్మయ్యను కావచ్చు లేదా తల్లి సమ్మక్కను కావచ్చు ఇద్దరిని కూడా అతి దారుణంగా రాడుతో కొట్టి చంపడం ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులంతా కూడా వానికి శిక్ష పడాలి. పూర్తిగా వాడు ఆ నిర్లక్ష్యం పోలీసుల ఒక పక్క అయితే వాడు ఇంత అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రధానంగా పోలీసులే కారణం అని చెప్పేసి అయితే ఏదైతే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.